నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడివైతే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి, నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదు ఈరోజు? మగాడైతే ఈ స్టేట్మెంట్లో కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు? నరేటివ్ ఏంటి? ఒకటి, మంత్రుల పైన రేవంత్ రెడ్డి ఒక రకంగా నిఘా పెట్టాడని. అంటే దీని లక్ష్యం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి అన్స్టేబుల్గా ఉన్నాడు, అన్సర్టన్గా ఉన్నాడు, ఆయనకు తోటి క్యాబినెట్ మంత్రులు సహకరించడం లేదు, ఆ క్యాబినెట్ మంత్రులు ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టే ప్రమాదాన్ని కలిగి ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్స్టేబుల్ అని ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాని రిజల్ట్ ఏంటి అంటే, ఇవాళ పత్రికల్లో మీరు చూడండి, పేజ్ 1లో ఉన్నాయి. పొంగులేటి ఖండించాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించాడు, బట్టి విక్రమార్క కూడా సీఎంను అవులే అంటావా, సీఎంని ఇంత మాట అంటావా అని విమర్శించాడు. అంటే ఏమవుతుంది, కేటీఆర్ దాడితో కాంగ్రెస్ నాయకులు ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డి పైన అలిగినా గులిగినా ఎవరైనా వాళ్ళందరూ అలుగుడు గులుగుడు పక్కకు పెట్టి బీఆర్ఎస్ పైన గుద్దుడుకు ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కేటీఆర్ వాడిన పదాలు కనుక వాటిని ఉపయోగిస్తుంది, అలుగుడు గులుగుడు గుద్దుడు అని. సో అందువల్ల ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అన్స్టేబుల్గా ఉంది, యునైటెడ్గా లేదు అని.